హై వ్యూవర్స్, ఈరోజు ప్రభాస్కు సంబంధించి ఎక్కడ చిన్న ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ అసలు ఊరుకోరు. ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్స్ కాని వాళ్ళు సైతం కూడా ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారంటే ప్రభాస్ని ఓన్ చేసుకుంటారు. అటువంటి ప్రభాస్ని లెజెండరీ కాదని నీకు చెప్పాల్సిన అవసరం ఏంది విష్ణు? ఆల్రెడీ కదా కొద్ది రోజుల క్రితం ఈ రఘుబాబు అనే క్యాండిడేట్ కమెడియన్ గిరిబాబు వాళ్ళ అబ్బాయి వీళ్ళు వైసీపీ వీరాభిమానులు. సరే విషయం ఏంటి ఏమన్నాడు? ఈ కన్నప్ప సినిమా మీదట ట్రోలింగ్ కనుక చేస్తానట ఆ దేవుడు మిమ్మల్ని చెప్పిస్తాడు, మీరు ఇక నాశనం అయిపోతారు, అద్దెని హడావుడి చేశాడు. ఆ మూమెంట్లో ఎందుకులని చెప్పేసి వీడియో ఇద్దరు కూడా చెప్పేసి తమ్ముళ్ళని కూడా పక్కన పెట్టేశాడు. ఓవర్ యాక్షన్ కాకపోతే ఏంటండి అది? కన్నప్ప వచ్చేసి 100 కోట్ల సినిమా అన్నారు, ఓకే గో హెడ్. నువ్వు ఆ సినిమా ట్రోల్ చేసుకుంటూ మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? ట్రోల్ చేస్తుంటే ఎవరన్నా ఆపరు కదా. ఉద్యానం వాళ్ళని వచ్చేసి నువ్వేదో చంపేస్తా అన్నట్టు, దేవుడు అసలు చూస్తూ ఊరుకోడు అన్నట్టు. ఏంటి అసలు అది? ఎంత దారుణం అసలు అది? సో మరలా చెప్తున్నాను చూడండి, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఈరోజు సినిమాలకు సంబంధించి ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, సరదాగా ఉండేవాళ్ళు ఉంటారు. అది లిమిట్స్ క్రాస్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం వేరు, లిమిట్ క్రాస్ చేస్తే ఆ దేవుడే చెప్పిస్తాడు శిక్షిస్తాడు అనటం వేరు. అలా రఘుబాబు ఆల్రెడీ తప్పు చేశాడు. సరే అది మర్చిపోయి జనాలు అనుకుందాం. ఈ విష్ణు వచ్చి ఏమంటాడు? మోహన్ లాల్ లెజెండరీ యాక్టర్, అసలు ఆయన తిరుగులేదు అని ఆయన గురించి చెప్తూ ప్రభాస్ జస్ట్ నటుడే, లెజెండరీ యాక్టర్ కాదు, లెజెండరీ యాక్టర్ అవడానికి చాలా టైం ఉంది అంటాడు. ప్రభాస్ ముందు అసలు ఈ విష్ణు ఎంత? ప్రభాస్ వచ్చేసి ఫ్రెండ్ కదా అని చెప్పేసి లోపల పెట్టుకుని యాక్ట్ చేస్తే, నువ్వు మోహన్ లాల్ గురించి చెప్తే చెప్తామే లెజెండరీ యాక్టర్ అని, ప్రభాస్ కాదని చెప్పడానికి అసలు నీకేమో ఈ అవసరం ఉంది అండ్ ఎందుకు గెలుపుకోవటం? అనవసరం గెలుపుకున్నాడు ఈ మంచు విష్ణు. ఇప్పటికే కన్నప్ప మూవీకి సంబంధించి రిలీజ్ అయినటువంటి టీజర్ల పాటల రకరకాల కామెంట్లు చేస్తుంటే ఈ మధ్యలో మనోజ్ వచ్చేసి ఎవరు అది పోయే సినిమారా బాబా అంటాడు, రకరకాల ఆయన అంటున్నాడు. ఇవన్నిట్లో మరలా నూరుతడం అవసరం విష్ణు. ఆ సినిమా బ్లాక్ బస్ ఇట్టు కొట్టాలని నాలంటి ఉందా బాబు, చూడాలని ఉంది. కానీ నువ్వు ఈ రకం నోరు పారేసుకుంటావు అంటే ట్రోలర్స్ ఊరుకుంటారా? ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఒకసారి ఆలోచించుకోవయ్యా. మనం ఎవరి గురించే చెప్పాలనుకున్నాం, వాళ్ళ గొప్ప గురించి చెప్పాలా, మిగతా కంపేర్ చేయకూడదు. ఇక్కడ విష్ణు చేసిన తప్పు. నువ్వు ప్రభాస్ నార్మల్ నటుడే, లెజెండ్ యాక్టర్ మోహన్ వాళ్ళు, ప్రభాస్ లెజెండ్ యాక్టర్ టైం ఉంది, నీకు అవసరమా?